ఇక నెక్స్ట్ అజిత్ గారు, మొత్తానికి అజిత్ గారు వెనక గేటు నుంచి జగన్ గౌరవంగా సభలోకి స్వాగతం. సరే, గౌరవం అనేది మర్యాద అనేది ఇందాక మనం చెప్పినట్టుగా ఇచ్చిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అలా వ్యవహరించారు కాబట్టి ప్రజలు అలాంటి తీర్పునిచ్చారు. అందుకని పాపం ఆయనకు 11 స్థానాలతో ఆయన సరిపెట్టారు. గౌరవంగా వీళ్ళు వ్యవహరించారు కాబట్టి, వీళ్ళు ఉందాతనంతో ఉన్నారు కాబట్టి వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కలిపి 164 స్థానాలు ఇచ్చారు. మరి అక్కడే ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టే ప్రజలు ఎంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజలు ఎంతటి ఆలోచన అంటే ఎట్లా నాయకుడు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాడు, ఎలా వ్యవహరిస్తున్నాడు అనేదాన్ని ఎంత జాగ్రత్తగా గమనిస్తారనేటువంటి దానికి ఇదొక నిదర్శనంగా చూడాలి. ఒకసారి అజిత్ గారు వచ్చారా? ఒకసారి బయట ప్లే చేయండి. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను, వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు అజిత్ గారు, ఏంటండి మొత్తానికి చాలా రోజుల తర్వాత అసెంబ్లీ శాసనసభలో కొంచెం పద్ధతి అంటే కొద్దిగా కాదు, చాలా గౌరవ సభలాగా అంటే మనం గతంలో చూసేటువంటి వాళ్ళం 2004లోనో 9లోనో లేకపోతే 14లో 19లోనే మరి ఒక విపరీతమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏర్పడిందేమో. గతంలో ఉన్నప్పుడు ఎప్పుడు సభలు అలా లేవు. ఆ గౌరవాలు ఉన్నాయి. ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు వస్తారు, గౌరవిస్తారు, నమస్కారం పెడతారు. వాళ్ళు తర్వాత అందరు కలిసి స్పీకర్ని ఎన్నుకుంటారు, వాళ్ళని సీట్లో కూర్చోబెడతారు, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి చమత్కారాలు ఆడుకుంటారు. ఇట్లాంటివి ఉండేవి. కానీ గతం జరిగినటువంటి సభకి ఇప్పుడు జరిగినటువంటి సభకి ఎందుకు మరి అటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 నిమిషాల కంటే ఎక్కువ సభలో ఉండలేకపోయాడు. ఆయన పేరు ఉచ్చారణలో కూడా కొంత సందిగ్ధత లేదా సంశయము లేదా ఎక్కడో ఏదో ఒక తెలియనటువంటి ఒక ఆయనలో ఒక బాధ, పైకి నవ్వుతూ ఉన్నాడు కానీ లోపల మొత్తం ఆయన లోపల కుమిలిపోతున్నటువంటి పరిస్థితి. అంటే అది కుమిలిపోవటం అంటే అది కనపడదు, అది లోపల కుమిలిపోయేదాన్ని బయటికి కనపడదు కదా. కానీ అంత కుమిలిపోయి ఆయన ఆడ రాకపోతే పూర్తి అవమాన భారం. అందుకని అలా వచ్చి అలా ఉండి అలా నమస్కరించి వెళ్ళిపోయినట్లున్నారు కదా అజిత్ గారు. ఏంటి అంటే మొత్తం మీద ఈరోజు సభ అనేది నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారమే ఆ రోజు ఈ కౌరవ సభ కాదు, గౌరవ సభలోనే నేను ఎంటర్ అవుతాను అని చెప్పి అన్నమాట ప్రకారమే ఈరోజు గౌరవంగా చాలా అసలు అంటే ఆ ఆద్యంతం కూడా మనం చూసాం కదా వంశీ గారు, సగౌరవంగా రావడము, అందరితోటి ఒక ఆత్మీయ ఆలింగనాలు, అందరూ కూడా చాలా హ్యాపీగా ఎక్కడ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సహా ఎవ్వరూ కూడా ఎక్కడ ఎవరికి అవమానం కాదు, అందరూ కూడా సమానంగా అటు అధికార పక్షం లేదు, ప్రతిపక్షం లేదు, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే అన్న విధంగా ఈరోజు సభ చూసాము. దాంతోపాటు ఇక్కడ ఇంకొకటి వంశీ గారు, జనరల్గా వచ్చిన సీట్ల ప్రకారం సంఖ్య ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేదు. జనరల్గా ఆయన ప్రతిపక్ష నాయకులు కాదు. ప్రతిపక్ష హోదా ఉంటేనే ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది. సరే, ఆ క్యాబినెట్ ర్యాంక్కి తగ్గట్లుగా కొన్ని వస్తాయి. కానీ ఈరోజు ఆయన వెహికల్ని కూడా యాక్చువల్గా అయితే బయట ఆపాలి, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ డోర్ ఎంట్రీ వెనక నుంచి వస్తున్నప్పుడు ఆయన కారుని లోపలికి అనుమతించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పెసిఫిక్గా చెప్పారు వంశీ గారు. దాంతోపాటు అంతకు ముందే శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ గారు అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారి మాటగా మీరు ఎవ్వరూ కూడా ఎక్కడా వ్యక్తిగతంగా ఎలాంటి దూషణలు కానీ ఎలాంటి అవహేళనలు ఇలాంటివి ఏమీ కూడా చెయ్యొద్దు అని చెప్పి అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారి మాటగా అందరికి కూడా చెప్పారు వంశీ గారు. దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు రావడము, అదేవిధంగా ఈవెన్ మనం మళ్ళీ కూడా అంటున్నాం వచ్చిన 11 సీట్ల ప్రకారం చూస్తే ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ మంత్రుల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారికంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా శాసనసభలో ప్రతిపక్ష హోదా గల నాయకుడు కాకపోయినా ఆయన్ని మంత్రుల తర్వాత సగౌరవంగా ఆయన్ని ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే ఆ 11 సీట్లతోటి ప్రతిపక్ష హోదా లేదు, అయినప్పటికీ ఒక ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో అంతకు మించిన గౌరవంతో ఈరోజు నిజంగానే ఇది కరెక్ట్గా సరైన సమాధానం వంశీ గారు. ఎందుకంటే
గతంలో 5 ఏళ్ళు జరిగినది ఆ అవహేళనలు కానీ అవన్నీ కూడా ప్రతి దానికి అసలు అసెంబ్లీ పెట్టారంటే పోలవరానికి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పర్యటించిన దాన్ని ఏదన్నా 2 దృశ్యాలు అక్కడ వేయడము, దానికి సంబంధించి అందరూ కూడా నవ్వుకోవడము, లేదా కామెడీ చేయడము, లేదా సెటైర్లు వేయడము, మనం అందరం అదొక అంటే ఏదో ఒక కామెడీ క్లబ్ లాగా వంశీ గారు అలా మొత్తం కూడా. లేదంటే అసెంబ్లీకి అమరావతికి సంబంధించి అవి గ్రాఫిక్స్ అనడము, దాని మీద మళ్ళీ కొన్ని వీడియోలు అక్కడ వేయడము, అక్కడ కొంత నవ్వుకోవడం. ఆ లోపల స్పీకర్ గారు, నాటి స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం గారు ఆయన ఏదో మధ్యలో ఆయనకి మెలకు వచ్చినప్పుడల్లా ఆయన ఇంకేమన్నా అనడము, ఇలా రకరకాలుగా. అంటే మొత్తం కూడా ఒక శాసనసభని ప్రజల దృష్టిలో అత్యంత, ఎందుకంటే శాసనసభ అనేది ఖచ్చితంగా దేవాలయము, అందులో అన్ని పక్షాలకు కూడా సమాన గౌరవము, అదేవిధంగా వాయిస్ ఉన్నప్పుడే దాని ఔన్నత్యం నిలబడుతుంది వంశీ గారు. అలాంటిది అసలు మొత్తం కూడా 5 ఏళ్లుగా జరిగిన అవమానాలు, అవహేళనలు, ఈవెన్ ఎందుకు రామ్ గోపాల్ వర్మ సినిమాలోనే అవన్నీ కూడా చూపించారు కదా వంశీ గారు. అటు ఆ రోజున్న అధికార పక్షానికి ఫేవర్గా తీసిన అవన్నీ కూడా చూపించారు. అలాంటి ఈవెన్ అంటే ఆ సభ మీద లాస్ట్కి ఒక కామెడీ సినిమాలు కూడా వచ్చినాయి, సెటైర్ సినిమాలు కూడా. అలాంటి శాసనసభ నుంచి ఈరోజు ఆద్యంతం గౌరవంగా ఈవెన్ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రావడము, వాళ్ళ మధ్య ఒక ఆత్మీయ ఆలింగనం, తర్వాత అందరూ కూడా ఈవెన్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు మంచిగా విష్ చేసుకోవడము, కూర్చున్న తర్వాత ఇక్కడ ఇంకొకటి అన్నిటికంటే హైలైట్ వంశీ గారు, మనం ఇప్పుడు చూసిన పిక్చరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ నమస్కారాలు పెట్టుకుంటా వెళ్ళారు వంశీ గారు. అందరూ కూడా ప్రతి నమస్కారాలు చేశారు. అందులో ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు నిలబడి మరీ ప్రతి నమస్కారాలు చేశారు వంశీ గారు. అంటే దాన్ని అది ఎవరినైతే ఎక్కువ అవమానించారో, ఎందుకంటే పాపం అచ్చెన్నాయుడు గారు ఆరోగ్యం బాగలేకపోయినా కానీ ఆయన ఎలా అరెస్ట్ చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో చేశారు అనేది మనం చూసాం. అదేవిధంగా లోకేష్ గారికి ఎలాంటి అవమానాలు, ఒక రకంగా మండల్లో ప్రత్యక్ష దాడులు చేసి దాడులు చేసిన ఘటన మనం చూసాం. దాడి చేయమని చెప్పని ఒక టీంకి చెప్పి పంపిస్తే అందుట్లో ఒక అసలు బెజవాడకు చెందినటువంటి ఒక మంత్రి, మాజీ మంత్రి అల్లంపల్లి శ్రీనివాస్ ఎగిరిగిరి దూకాడు అంటండి పాపం. ఎగిరిగిరి ఏంటో ఆయన ఆవేశం ఏందో, ఆయన ఆలోచన ఏంటో మరి. ఆయన మాట కూడా అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు నేలకు కోస్తా అన్నాడు ఆయన. పాపం ఎందుకు అంత ఆవేశాలు ఎందుకు పాపం. ఆ రోజు ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు లోకేష్ గారి పక్కన అటు బీదా రవి కానీ, లేదంటే సత్యనారాయణ రాజు, ఇలా ఎమ్మెల్సీలు కొంతమంది లేకుండా ఉండుంటే అసలు ఆ రోజు ఏం పరిస్థితి అయ్యేదో. అక్కడ కూడా మరొక ముగ్గురే పాపం, బేదా రవి, అట్లాగే సత్యనారాయణ రాజు, అశోక్ బాబు, వీళ్ళ ముగ్గురు అడ్డం పడి ఆ రోజు ఆపి నిలవరించారు. లేకపోతే ఆ రోజు వాళ్ళందరూ దాడి చేయడానికి మీదకి వచ్చినటువంటి పరిస్థితి. మరి అలాంటిది చూశారు. మరి ఆయన యువగళం సందర్భంగా చేసిన వాళ్ళ నాన్నగారిని 53 రోజులు జైల్లో పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారిని. జైల్లో పెట్టడం అంటే అది ఆయనకంటే ఎక్కువ ఎవరికి కోపం, ఆయనకంటే ఎక్కువ ఎవరికి ఆవేశం ఉండిద్ది, బాధ ఎవరికి ఎక్కువ ఉండిద్ది, లోకేష్కే కదా. కానీ అంతున్నా కానీ అసెంబ్లీలో తన గౌరవాన్ని తాను నిలబెట్టుకోవాలని చెప్పి తన గౌరవాన్ని తాను నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కదా. వంశీ గారు అందులో ఆయన పుట్టుకకు సంబంధించి కూడా అక్కడ ఎలాంటి దాని గురించి మనం మాట్లాడకూడదు. అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ పుట్టుకకి సంబంధించి అక్కడ జరిగిన చర్చలు, సంభాషణలు, ఆ వెకిలి సంభాషణలు వంశీ గారు, వెకిలి అనకూడదు, ఇక దాన్ని ఏమనాలి ఆ పదం, వికృతం. అలాంటి వికృతానికి మళ్ళీ ఆయన నవ్వుతా ఉండటం ఇటు పక్క కూర్చొని. వంశీ గారు అవును, అలాంటి దాంట్లో కూడా ఈరోజు చక్కగా ఈయన నమస్కారం పెట్టగానే వాళ్ళు లేచి మళ్ళీ ప్రతి నమస్కారం పెట్టడము నిజంగా ఏదైనా అదేలేండి, అదొక పద్ధతి. ఏదైనా మనం పెంపకం పద్ధతులు అంటాం కదా, ఈ నేర్పేదాన్ని బట్టి ఉండిద్ది. సరే అజిత్ గారు, చూద్దాం ఇక నెక్స్ట్. బాబుని ఎప్పుడైనా చూడొచ్చు, జగన్ కోరిక నెరవేరిందా? ఏంటి అజిత్ గారు ఇది? వంశీ గారు అంటే గతంలో బిఏసి సమావేశాల సందర్భంగా ఆ రోజు అంటే కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జరిగిన బిఏసి సమావేశాల సందర్భంగా అచ్చెన్నాయుడు గారు టీడీపీ తరపున హాజరయ్యారు వంశీ గారు. జనరల్గా ఆ పార్టీకి సంబంధించిన శాసనసభాపక్ష నేతలుగా ఉన్న వాళ్ళు బిఏసి సమావేశాలకి సాధారణంగా హాజరవుతారు. ఒక్కొక్కసారి ఈవెన్ అంటే అగ్రనేతలుగా కాకపోయినా కానీ మిగిలిన నేతలు, సీనియర్లు ఎవరైనా కానీ కంటిన్యూగా బిఏసి సమావేశాలకు వెళ్ళే సాంప్రదాయం ఉంది వంశీ గారు. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2019లో 23 సీట్లు వచ్చినాయి కాబట్టి ఆ తర్వాత కుప్పానికి సంబంధించి ఇలా అయినాక ఇంకే అసలు ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ముఖం చూపిస్తారా అని డైరెక్ట్ అచ్చెన్నాయుడు గారిని
ముఖ్యమంత్రి అడిగారు వంశీ గారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇక ఆయన చూడగలమా, మళ్ళీ మనం శాసనసభలో ముఖం చూపిస్తారా, ఇంకా ఆయనకు ముఖం చెల్లుతుందా అని చెప్పి అచ్చెన్నాయుడు గారిని అడిగారు వంశీ గారు. అదేలేండి ఆ సందర్భంగా దాని మీద సరేనండి రైట్. ఇక నెక్స్ట్